నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే రామారావు గారు, కుప్పం నియోజకవర్గం అంటే చంద్రబాబు నాయుడు గారికి సొంత నియోజకవర్గం. అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని చోట్ల చేత్కారాలు కూడా చూస్తూనే ఉంటారు. ఎంత పెద్ద రాజకీయ నేత అయినా చెప్పులు విసిరించుకున్న రోజులు, లేకపోతే అలా అటువంటి నేతలు కూడా లేకపోలేదు. సో బట్ మన నియోజకవర్గంలో మాత్రం ప్రజలు మనకి బ్రహ్మరథమే పడతారు. మరి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి దిష్టి బొమ్మలు తగలబెట్టడము, లేకపోతే కొంచెం దాడిలా చేయడము, సో ఇవన్నీ ఈ పరిణామాలు ఎలా చూస్తారు మీరు? నిజంగానే టీడీపీ కార్యకర్తలు, లేకపోతే నిజంగానే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకత ఉందా? ఏమంటారు మీరు? అడిగారు కదా, దీనికి అంటే ప్రశాంతంగా సమాధానం చెప్తాను వినండి. గన్నవరంలో అడుగుపెట్టిన పట్టాభిని వాళ్ళ తాలూకు వైఎస్ఆర్సీపీ కేడరు తరిమి కొట్టింది, జైల్లో పెట్టింది. ఏమిటి సంబంధం? అర్థమైందా? అంబేద్కర్ జిల్లాలో ఉన్నంటి దాన్ని కేవలం అంబేద్కర్ జిల్లా పేరు పెట్టారనే ఒక్కతో, ఆ నెపంతో అక్కడ పెద్ద గలాభా సృష్టించి అక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కంపెనీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కంపెనీ తగలబెట్టి తెలుగుదేశం మీద పెట్టారు. ఎందుకని? నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు ఉపన్యాసం ఇస్తున్నట్టయితే ఆ ఉపన్యాసంలోకి ఆదిమూలం సురేష్ ఎవరో చొరబడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు వ్యక్తులను తీసుకొచ్చి పెద్ద పెద్ద రాళ్లతో రాళ్లదాడి చేయించారు. ఎందుకని చేయించారు అంటే ఈరోజు దాని తాలూకు పరిస్థితి ఎంతవరకు వెళ్ళిపోయింది తెలిసిన? రాళ్లదాడి చేయించినట్టయితే చంద్రబాబు నాయుడు భారత రాష్ట్రపతికి తెలియపరిచారన్నమాట. వాళ్ళ మీద చాలా సివియర్గా యాక్షన్ తీసుకుంటున్నారు. అంటే ఆయన భారత రాష్ట్రపతితో మాట్లాడే ర్యాబో ఉంది కనుక సరిపోయింది. మన బుట్టోడు ఏం చేస్తాం? తల పగిలిపోవడమేనా? తల కుట్లేసుకొని జీవితాంతం బతకడమేనా? ఎందుకు చేశారంటే వాళ్ళ లైజం అది. చిన్నాన్ని ఎలక్షన్స్ ముందు 17 గొడ్డలి పోటులతో చంపారు, దారుణంగా చంపారు. ఎందుకు చేశారు? చంపేసి నారాసుర రక్త చరిత్ర అని పెట్టారు. ఎందుకనమ్మా? అలాగే విశాఖపట్నం తాలూకు ఎయిర్పోర్ట్లో కోడికత్తి సీన్తో, మామూలు కోడికత్తితో ఇలాగ అంటున్నట్టుగా పొడిపించి హత్యా ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశారని పెద్ద పబ్లిసిటీ చేసుకున్నారు. ఎందువల్ల? దీన్ని ఎలా చూడమంటారు? అందువల్ల ఇవన్నీ ఎలా చూస్తామో, ఒకవేళ కుప్పంలో చంద్రబాబు నాయుడు తాలూకు దిష్టి బొమ్మని తగలేయడం కూడా అలాగే చూడాలి. అది వాళ్ళే చేస్తారు. రేపు పొద్దున ఇంకెవరైనా చంద్రబాబు నాయుడు తాలూకు బంధువులు ఉంటే ఆ బంధువుల చేత తగలబెట్టేస్తారు మరి డబ్బులు ఇచ్చేసి. ఈ నీచ రాజకీయాలకి పెద్ద శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. నీచ రాజకీయాలు, దిగజారిపోయిన రాజకీయాలు, కొంతమందికి కొంత ప్యాకేజ్ ఇవ్వడం, వాళ్ళ చేత మాట్లాడించడం, ఆ ప్యాకేజ్ అందుకోగానే అడ్డగోలుగా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు మీద. అంతే, అది వాళ్ళకి అదే కావాలి. తర్వాత ఏంటంటే, లేకపోతే చచ్చిపోయి ఎక్కడున్నాడు? ఏ స్వర్గంలో ఉన్నాడు వివేకానంద రెడ్డి. ఆయనకేమో రెండో సెటప్, మూడో సెటప్, నాలుగో సెటప్ వేయటమ్మా చచ్చిపోయిన తర్వాత. అసలు ఎప్పుడైనా మన ఈ తాలూకు న్యాయ వ్యవస్థలో కానీ, ఈ న్యాయస్థానాల్లో కానీ రెండో సెటప్, మూడో సెటప్ అనే మాటలు వచ్చాయా? అంటే వాళ్ళదంతా నీచమైనటువంటి ఒక రాజకీయ సరళి. అంటే ఇంకెవరు ఉండకూడదు. 30 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డే ఉండాలి, అదే వాళ్ళకి కావాలి. అందువల్లనే ఇట్లాంటి ప్రయత్నాలు చేయడం. ఆ ప్రయత్నాల్లో ఒక ప్రయత్నమే కుప్పంలో చంద్రబాబు నాయుడు తాలూకు దిష్టి బొమ్మని తగలేయడం. ఆవిడకి ఎంత అరే ఆ గోచేతి కింద నీళ్లు తాగినటువంటి రోజా చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడిగా ఉంటుండగా ఆయన కనుసన్నల్లో ఆయన చూపుల కోసం వెంపర్లాడే రోజా, ఆ పార్టీలో ఎదిగిన రోజా, ఆ పార్టీలో ఏబిసిడీలు నేర్చుకున్న రోజా ఎంత మాట్లాడుతుంది? నువ్వు నగిరి వస్తావా? ఛాలెంజ్. నేను కుప్పం వస్తాను, ఛాలెంజ్ తొడగొట్టి మరి. కానీ కుప్పంలో నేను నిన్ను ఓడిస్తానో, నగిరిలో నువ్వు నన్ను ఓడిస్తావో కమాండ్ రా తేల్చుకుందా ఉంటుందా? మరి ఎంత పొగరుమూతనంగా మాట్లాడుతుందమ్మా. అంటే ఆ మాట విన్న తర్వాత నిజంగా చంద్రబాబు నాయుడు తాలూకు మనస్థైర్యం కూడా దెబ్బతింటుంది. ఎంత ఎంత నమ్మకం లేకపోతే ఎంత గట్టి
ఛాలెంజ్ చేస్తుంది అనేటువంటి ఆ మైండ్ గేమ్ కూడా పెద్ద దోహదం చేస్తుందన్నమాట. నిజమే, ఏదో సపోర్ట్ ఉంటుంది అనేటువంటి ఆయనంతలో ఆయన వీక్ అయ్యే పరిస్థితిని కల్పించింది అన్నమాట. దట్ ఈజ్ వైఎస్ఆర్ రాజకీయం, వైఎస్ఆర్ సిపి రాజకీయం ఇలాగే ఉంటుందన్నమాట. కుప్పంలో వైఎస్ఆర్సీపీ రాజకీయం చేసేంత టీడీపీ కార్యకర్తలు ఎందుకు ఆలోచించారంటారు మరి మీరు? కార్యకర్తలు అలసి ఇవ్వడం కాదమ్మా, వాళ్ళు డబ్బుతో ఏదైనా చేయొచ్చమ్మా. డబ్బుతో ఏముంది అంటే వేలు పని కాదు, లక్షలు పని కాదు, కోట్లు పని అయిపోతుంది కదా. అర్థమైందా? వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? డబ్బులు తక్కువగా ఉన్నాయా? కుప్పంలో మనుషులు డబ్బులకి అమ్ముడుపోని మనుషులు ఎవరైనా ఉన్నారా? ఇది అల్లూరు సీతారామరాజు కాలమా? ఇది అలా కాదు కదా. నీకు కొత్త డబ్బు వేసినడితే వాళ్ళే కాదు, నీకు చంద్రబాబు నాయుడు తాలూకు దిష్టిబొమ్మ తగలెట్టడం కదా కావాలి, మీరు తగలెట్టేస్తూ ఉంటారన్నమాట. అంతే కదా. అందువల్ల వాళ్ళకి కావాల్సిన చంద్రబాబు నాయుడు తాలూకు దిష్టిబొమ్మ తగలేయడం కావాలి. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టండి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టండి. ఇలా చంద్రబాబు నాయుడు తాలూకు ఫ్లెక్సీలు ఏం చేశాయమ్మా? అక్కడ చంద్రబాబు నాయుడు తల్లి ఫ్లెక్సీలు మొత్తం కుప్పంలో తగిలించినవన్నీ చింపి పారేశారు. ఏం చేశాయి? చింపుతుండగా తెలుగుదేశం వాళ్ళు అడ్డుకుంటే తిరిగి తరిగి కొట్టారు. అంటే పోలీసు వ్యవస్థ ఆ తరఫున ఉందన్నమాట. పోలీసులు అంటే పరిపాలకుల తాలూకు తొత్తుల్లాగా వాళ్ళ తాలూకు పోలీసు ఎలాగంటే వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నారు. అంతకంటే పెద్ద మాటలు మనం మాట్లాడుకోవడం వేస్ట్. కానీ ఏళ్ళు వారు ఏం చెప్తే చేస్తున్నారు. తరిమి కొడుతున్నారు, తలకాయలు పదగొడుతున్నారు, జీవితంలో పనికి రాకుండా పోయేలా చేస్తున్నారు, బలవంతంగా చచ్చిపోయేలా చేస్తున్నారు. మరి దీని శిక్ష భగవంతుడు ఏం చేస్తాడు? మానవ మాత్రం ఎవరు ఏం చేయలేరు, భగవంతుడు వేయాలి. మేధావులు సైతం అమ్ముడుపోతున్నారమ్మా. ఎందుకు వచ్చిన మాట? ఆంధ్రదేశంలో మేధావులు అనిపించుకున్నటువంటి వాళ్ళు కూడా బ్యాగులకి సూట్ కేసులకి అమ్ముడుపోతుంటే ఇంకేం చేస్తాము? ఎవడు ఆలోచించినా ఆంధ్రదేశం బాగుపడాలని ఆలోచిస్తారు, కానీ ఇలాగా ఇంత నీచ రాజకీయాల. అందువల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎత్తుగడలు మాత్రం మామూలుగా ఉండవు. రైట్. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అంటే డైరెక్ట్గా ఏమీ చేయలేక ఇలాంటి పనులు చేయడం ద్వారా లోకేష్ని దుర్భాషలాడడం వల్ల కొంచెం మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? డెఫినెట్గా మానసికంగా ఏంటమ్మా, వాళ్ళు మైండ్గా మాట్లాడితే కురుంగిపోతారు, బయటికి చెప్పుకోలేరు. ఇప్పుడు ఏమిటి, అందరికీ మేధావులు సైతం ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడికి లైఫ్ థ్రెట్ ఉందంటున్నారు, అలాగే లోకేష్ బాబుకి లైఫ్ థ్రెట్ ఉందంటున్నారు. లోకేష్ బాబు చుట్టూ ఎంతమంది పెట్టుకుంటున్నారు? వాళ్ళకి ఇదే పని పాపం. మొన్న ఏదో ఆ బాబుకి పుట్టినరోజు అయితే తీసుకెళ్ళారన్నమాట. ఏమో ఎప్పుడు ఎవరు పని కానిచ్చేస్తారో తెలియదు. అలా చంద్రబాబు నాయుడు కానీ పని కానిచ్చేసినట్టయితే ఇంకేముంది, అయిపోయింది. ఇందుకోసమే చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని డెఫినెట్గా ఉంది. వాళ్ళు చెప్పేశారు, చంద్రబాబు నాయుడికి ప్రాణహాని ఉంది, లోకేష్కి ప్రాణహాని ఉంది. ఎలక్షన్ దగ్గర పడినప్పుడు డెఫినెట్గా చంద్రబాబు నాయుడికి అతి సన్నిహితంగా ఉన్న వాళ్ళ చేత చేయిస్తాడు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాకుండా అతి సన్నిహితంగా ఉన్నవాళ్ళు ఆ తెలుగుదేశం వాళ్ళకి ఓటర్లు కుదరలు చంపుకున్నారని అంటాడు. ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మచ్.